ఉన్నారు. ఎమ్మెల్యేల పనితీరు గురించి మీరు మాట్లాడటం లేదు. ఎమ్మెల్యేలు మీరు మీ అరాచకాలు, ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి అరాచకాలు దాని మీద మీరు స్పందించాలి. మీ మీద దాని మీద మీరు ఒకసారి స్పందించండి. అవి కాకుండా మీ యొక్క ఎమ్మెల్యేలకు సపోర్ట్ చేస్తూ ఇచ్చినటువంటి సూపర్ 6 అయితేనేమి, సూపర్ 7 అయితేనేమి, మీరు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 50 సంవత్సరాలకే నేను మీకు పెన్షన్ ఇస్తానని చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఈ రోజు మీరు ఇంకో మాట వాడారు సార్, టైం ఉంది కదా అని. ఈ రోజు నేతన్న చేనేత నేస్తం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పెట్టిన దాన్ని నేతన్న సేవలు అని చెప్పి ఈ రోజు మా చీరాలకే వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆవిర్భించడం జరిగింది. దాన్ని ఆవిర్భించినటువంటి ముఖ్యమంత్రి గారు అది జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఇస్తే మన ముఖ్యమంత్రి గారు మొన్న 2.5 సంవత్సరం అవుతుంది, 3వ సంవత్సరం దానికి ఇవ్వటం జరిగింది. నేనేమంటున్నానంటే సార్, సూపర్ 6, సూపర్ 7 హామీల్ని ఏ విధమైనటువంటి ఇప్పుడు పెన్షన్ తప్పితే ఇంకేమన్నా ఇస్తున్నారా? పెన్షన్ కాకుండా మీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అన్నారు. దాని గురించి ఏమైంది? వీటన్నిటిని మహిళలకి ద్రోహం చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి 50 సంవత్సరాలుగా మీరు ఇస్తారన్నమాట వాస్తవం కాదా? 3 సిలిండర్లు ఇస్తారన్నమాట వాస్తవం కాదా? 2వ సంవత్సరంలో మీరు ఇస్తానన్నది మీరేం చేశారు? ఒక కుటుంబానికి 1 ఇచ్చారు, ఇంకో కుటుంబానికి 2 ఇచ్చారు. ఇదే విధంగా నేను లైవ్ లో కూడా మాట్లాడటం కూడా చాలా సార్లు నేను జరిగింది. గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ మా దగ్గర ఉంది కాబట్టి మేము మాట్లాడుతా ఉన్నాము, మేము తెలియపరుస్తా ఉన్నాము. అండ్ అట్ ద సేమ్ టైం వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అనే కాబట్టి మేము ఎవరైతే ప్రజల వాయిస్ ని మేము చెప్తున్నాం, మేమేమి ఇది క్రియేట్ చేసింది కాదు. మీరు ఏదైతే సూపర్ 6, సూపర్ 7 బాండ్ పేపర్ తో మీ యొక్క మేనిఫెస్టోని ప్రతి ఒక్క గడపలో మీరు ఇచ్చారో, ప్రతి ఒక్క గడపలో మీ యొక్క బాండ్ మేనిఫెస్టో ఉందో దాన్ని ఎందుకు అమలుపరచలేదు అనేదో మేము మాట్లాడాం. ఈ రోజు దాదాపు 2.5 సంవత్సరాలు అయిపోతా ఉంది, 2 సంవత్సరాలు 4 నెలలు అవుతా ఉంది. ఇంకా ప్రశ్నించకుండా ఇంకా ఇస్తారులే అనేది ఎలా? ఒకసారి మీరు పునరాలోచన చేసుకోవాలి. ఈరోజు ఓటుకి డబ్బులు ఇస్తుంది ఎవరు? ఓటుకి డబ్బులు ఇస్తుంది ఎవరు? ఎవరు ప్రోత్బలం చేస్తున్నారు? దీని గురించి మాట్లాడుకోవాలి మనం, దీని గురించి చర్చించుకోవాలి మనం. దానికి కాకుండా ఆగస్టు 15 రోజు స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు దాటుతా ఉంటే ఆ 80 సంవత్సరాల గురించి మనం మాట్లాడుకోకుండా మహిళలకు ఇవ్వాల్సినటువంటి నెలకు 1,500, 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి 50 సంవత్సరాల లోపలికి 1,500 రూపాయలు ఇస్తా అన్నారు. ఆ ఊసే లేదు. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ చెప్పి ప్రతి ఒక్కరికి 15,000 ఇస్తామని చెప్పన్నారు. గౌరవ మంత్రి గారు నారా లోకేష్ గారు యువగలమనే పేరిటి మీద నేను 15,000 ఇస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు 13,000 ఇస్తున్నారు, 2,000 రూపాయలు నొక్కేస్తున్నారు, అదేమన్నంటే మెయింటెనెన్స్ కింద తీసేసుకుంటున్నారు. మరి ఈ రోజు మనం చేస్తుంది ఏంది? మీరు చెప్పినటువంటి మాట, ఏదైతే ఇప్పుడు మీరు చెప్తున్నారో గతంలో మీరు ఎన్నో హామీలు ఇచ్చారు, మీరు నెరవేర్చలేదు. ఇప్పుడు సిపిఎస్ రద్దు చేస్తా అన్నారు, మద్యపాన నిషేధం అన్నారు, దానికి ఒక టైము పాడు ఏమి లేదు. మొత్తం 5 ఏళ్ల పాటు మద్యపాన నిషేధం అయిన తర్వాత నేను ఎన్నికలకు వస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎలా ఎన్నికలకు వెళ్ళారు 2024లో? ప్రతిదానికి ఒక టైం ల్యాప్స్ అనేది ఉంటుంది, వాళ్ళకి ఒక టైం ఇవ్వాలి కదా. ఇది నేననే మాట కాదు, ఇందాక నుంచి మీరు అంటున్నారు, మీరు చెప్పారు ఏంటంటే నేను చెప్పింది ఇలా అన్నారు అని చెప్పాను, నేనేమి స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఎందుకంటే యాజ్ ఏ మోడరేటర్గా నేను ఏ స్టేట్మెంట్ ఇవ్వాల్సింది లేదు. అలా మాట్లాడే వాళ్ళకి మీరు ఏమంటున్నారని చెప్తున్నాను. నెంబర్ 1. నెంబర్ 2 ఒకటి మధుకర్ గారు మీరే మాట్లాడి ఇస్తాను. నేనేమంటానంటే రోజా గారు చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ తమ్ముడికి ఇంత ఉంటే ఇంత ఆస్తి ఎలా వచ్చిందని అడిగిన రోజా గారికి గతంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారి ఆస్తులేంటి, రాజారెడ్డి గారు ఇచ్చిన ఆస్తులేంటి, ఆయన సంపాదించిన ఆస్తులేంటి, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఆస్తులేంటి, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయని చెప్పి వాళ్ళు కూడా అడుగుతున్నారు. దానికి ఏం చెప్తారు మీరు? మీ ద్వారా ప్రజలకు నేను తెలియపరుచుకుంటున్నా. చెప్పండి సార్. మీరు అన్నాలని నేను అనలా. ఓకే. మీరు కాంటెక్స్ట్ రోజమ్మ గారు కాంటెక్స్ట్ లో వచ్చినటువంటి భాషని మీ మీడియా పూర్వకంగా తెలియపరుస్తున్నా. నెంబర్ 2, మీరన్న మాట 2009 సెప్టెంబర్ 2వ తారీఖున రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ ఏదైతే నిందలు మోపిందో, ఈ వాజ్ అండ్ ఈజ్ హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ ఇన్ ఇండియా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సరే, మనం డైవర్ట్ అవ్వద్దు, ఎవరు ఎంత సంపాదించుకున్నా వీటి కాదు. మీరు ఒక మాట అన్నారు, నేనేమంటున్నానంటే నేను సంపద సృష్టిస్తా అని చెప్పి జనంలోకి వెళ్ళి ఓట్లు విశ్వసించుకొని దాన్ని జనాలు నమ్మి ఓట్లు వేశారు. సరే, సీఏ మేము ఇవ్వాల, డిఏలు మేము ఇవ్వాల,
నేను వచ్చిన వెంటనే హెచ్ఆర్ఏలు 4 డిఏలు ఇస్తానన్నారు. 2 సంవత్సరాలు 4 నెలలు అయిపోయింది, దానికి ఊసేలేదు, పక్కన పడేద్దాం. ప్రతి మహిళమ్మ తల్లికి నెలకి 1500 అన్నారు, దాని ఊసేలేదు, అది పక్కన పడేద్దాం. ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే కంపల్సరీ టైం బాండ్ ఇవ్వాలి. మేమేమి 1 ఇయర్ అడగల. నేను తమరితో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత, దాని తర్వాత నా సంభాషణ కూడా ఇదే ఛానల్లో వీ హావ్ టు గివ్ సమ్ టైం, టైం ఇవ్వాలి, మేము క్రిటిసైజ్ చేయమన్నా. నేనన్నా యాజ్ అ పర్సన్ నేనన్నా. ఇప్పుడు ఏంటంటే 2 సంవత్సరాలు 4 నెలలు అయింది, ప్రభుత్వం దగ్గర నుంచి వస్తుంది ఎంత, ఈతో మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు వాళ్ళ ఆస్తులు ఎంత, వీళ్ళ ఆస్తులు ఎంత వద్దు, డైవర్షన్ పాలిటిక్స్ వద్దు. అంటే ఇది మనం మాట్లాడలేదు. ఆర్కే రోజా గారు అడిగిన దానికి మీరు సమాధానం చెప్పండి అంటున్నా నేను. ఇవి మనం మాట్లాడుతున్నాం. ఆర్కే రోజా గారు అన్న మాట కాంటెక్స్చువల్ గా వచ్చినటువంటి మాట, దాన్ని జనరలైజ్ చేయొద్దు అంటున్నా. ఎందుకు వచ్చింది? ఆగస్టు 15 రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మహిళలను కూర్చోబెట్టి మీరు ఓటుకు డబ్బులు తీసుకుంటున్నారా లేదా, మీరు 2000 తీసుకుంటున్నారా లేదా, అందుకని ఎమ్మెల్యేలు 2000 తీసుకుంటే 2 లక్షల కోట్లు సంపాదించుకుంటారు. ఈ సంభాషణ గౌరవ ముఖ్యమంత్రి గారు వెచ్చినటువంటి భాష అది. మనం అనలా, గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు కాబట్టి దానికి రెస్పాండ్ అయ్యి మాజీ మంత్రి వారిని వచ్చి ఇచ్చినటువంటి భాష అది. ఇప్పుడు మనం పథకాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి పథకాలు ఎంత వస్తున్నాయో యాజ్ అ ఫ్రెండ్లీగా మాట్లాడుకుందాం. నేను వైసీపీ, బ్రదర్ టీడీపీ వద్దు, ఇంకొకరు జనసేపీ వద్దు, మన ఫ్రెండ్లీ పాలిటిక్స్ చేద్దాం. ఈ యొక్క 1 అవర్ ఫ్రెండ్లీగా మాట్లాడుకుందాం. ఇవి అవినీతి పరులు పద్దాకి ఇదొద్దు, అవినీతి పరులు పద్దాకు బురద ఒకరి మీద బురద తెల్లేసి ఏదో మనకు అవకాశం వచ్చింది కదా అని మనకొద్దు. ఈ రోజు ఒక ఆర్టీఐ పెడితే వైట్ పేపర్ లో ప్రతిదీ మనకిస్తున్నారు. ఈ రోజు నేతన్న నేస్తంలో ఆగస్టు 7వ తారీఖున పబ్లిసైజ్ చేస్తే ఈ రోజు కూడా బాపట్ల జిల్లాలో ఒక స్పష్టత లేదు. మీరు రండి, మీ మీడియా వాళ్ళు పంపించండి. నేను బాపట్ల జిల్లా చీరాల రైల్వే స్టేషన్ ఎదురు ఏడీ ఆఫీస్ ఉంది. నేను మీకు విత్ ఎగ్జాంపుల్స్ చూపిస్తా. నా దగ్గర విత్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. భాష గురించి మనం మాట్లాడుకునే పని అయితే నా దగ్గర చిట్టా ఉంది. ఈ చిట్టా గురించి ముందు మనం మాట్లాడుకోవాలా. ఈ చిట్టా గురించి మాట్లాడుకుంటే మనకు మొత్తం తెలుస్తుంది. రైట్. నేనేమన్నానంటే నేను కంక్లూడ్ చేస్తా. ఒకటే మాట, ఒక కాంటెక్స్ట్ లో వచ్చినటువంటి సంభాషణని జనరలైజ్ చేయకుండా స్పెసిఫిక్ గా మాట్లాడేటటువంటి ఏ టాపిక్ అయినా సరే ఐఎమ్ రెడీ. రైట్. నేను మళ్ళీ మాట్లాడతాం. మీతో అందుబాటులో ఉండండి. మనతోటి బండారు వంశీకృష్ణ గారు టీడీపీ అధికార ప్రతినిధి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వంశీ గారు నమస్తే సార్. స్మాల్ కరెక్షన్ సార్. చెప్పండి. నేను చీరాల నియోజకవర్గ చీరాల పట్టణ అధ్యక్షుడిని. ఓకే. అధికార ప్రతినిధి కాదు సార్. స్మాల్ కరెక్షన్. అధికార ప్రతినిధి అనలేదు సార్, నేత అన్నాను. వైసీపీ. థ్యాంక్ యూ సార్. వైసీపీ నేత. రైట్. వంశీ గారితో మాట్లాడే ముందు ఒకసారి మనతోటి డేవిడ్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు, ఆయనతో మాట్లాడదాం. డేవిడ్ గారు నమస్తే అండి. డేవిడ్ గారు నా వాయిస్ వినపడుతుందా మీకు? మ్యూట్లో ఉన్నారు చూడండి, అన్మ్యూట్ చేయండి. అక్కడ మ్యూట్ అనే ఆప్షన్